సంవత్సరాలుగా గడుస్తున్నా వారి సొంతింటి కల నెరవేరలేదు. ఇప్పుడు అప్పుడు అని ఎదురు చూడడమే తప్ప గృహప్రవేశానికి నోచుకోవడం లేదు. ఉన్న ఇల్లు పాయే, సొంత ఇల్లు లేకపాయే అన్నట్లుగా మారింది వారి పరిస్థితి. ఇద్దరు ఎమ్మెల్యేలు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఉన్న ఎమ్మెల్యే తమ గోడు పట్టించుకోవడం లేదు. ఇక మేము చూస్తూ ఊరుకోం, మా ఇల్లు మాకు ఇవ్వకుంటే తాళాలు పగలగొట్టైనా ఇళ్లలోకి వెళ్తాం, మరో 10 రోజుల్లో అధికారులు తాడో పేడో తేల్చండి అంటూ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని, గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. 10 రోజుల టైం ఇస్తున్నాం. 10 రోజుల మాకు ఇస్తాడా ఇయ్యడా ఏదన్నా ఒకటి విషయం చెప్పండి. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసితుల ఆగ్రహ ఆవేశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సంవత్సరాల తరబడి ఇవాళ రేపు అన్నట్టుగా ఎదురు చూస్తున్న అసలైన లబ్ధిదారుల ఓపిక నశించిపోయే స్థితికి చేరుకుంది. 2015లో తమ స్థలాలకు ఇళ్ల నిర్మాణం కొరకు అప్పగిస్తే నేడు తమ పరిస్థితి అడుక్కునే వారి కంటే హీనమైందంటూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్స్ లో 468 పైచిలుకు ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. మొదటి జాబితాలో 256 మందికి ఇళ్లను అప్పగించారు. మరో 144 మంది జాబితాను తయారు చేసి త్వరలో ఇళ్లను అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇంకా 212 మందికి ఇల్లు రావాల్సి ఉందని, సంవత్సరాలుగా ఇప్పుడు చేస్తాం అప్పుడు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదంటూ పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక సెకండ్ లిస్ట్ ఇచ్చారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు సంతకం పెట్టి 144 మెంబర్స్ లిస్ట్ ఉన్నది. ఇది ఇప్పుడున్న ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఈ లిస్ట్ మాకు సంబంధం లేదు, దీనికోసం ఏం మాట్లాడొద్దు అంటుండ్రు. మరి మేము ఇన్ని సంవత్సరాలు దాదాపు 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, ఏం మాట్లాడాలి మాకు అర్థమవుతుంది. అధికారులు ఇచ్చినదే రిపోర్టు పనికిరాదు అంటే మేము ఎక్కడ పోవాలా? మాకు చాలా చాలా ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు అందరూ కూడా. ఇక్కడ రెండో జాబితాలో 144 మందికి ఇస్తామని నాడు అధికారులు జాబితాను సిద్ధం చేయగా నేడు అందులో కేవలం 60 మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారని మారేడుపల్లి లబ్ధిదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో అవినీతి అక్రమాలు జరిగితే వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప తమనెందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము పోయి ఉన్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యేని అడిగితే ఆయన అంటాడు పాత ఎమ్మెల్యే ఏదో చేసిండు అంటాడు. ఏదో చేసిండు అంటే ఎవరో 2-3 చేసి ఉంటారు. చేసి ఉంటే ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది? ఎమ్మెల్యే చేతిలో ఉంది. అధికారం ఎమ్మెల్యే చేతిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆ 3 బయటికి తీసి శిక్షించండి. వేరే వాళ్ళు అయితే లబ్ధిదారులకు ఆలదాలకు ఇచ్చేవచ్చు కదా. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండు. వస్తే మాకు హామీ ఇచ్చిండు ఏమంటే నేను గెలవగానే 2 నెలల్లో చేసేస్తాను. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. ఈ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సంవత్సరాలుగా ఇంటి కిరాయిలు కట్టుకోలేక ఇబ్బందుకు గురవుతున్నామని, ఇళ్ల నిర్మాణ కొరకు తమ స్థలాలు ఇచ్చి తమ ఇల్లు ఇవ్వాలని అడుక్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ నివాసాలు శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇల్లు కేటాయించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని పలువురు వాపోతున్నారు. మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికి ఏడాదిన్నర 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. ఈయన గెలవక ముందు ఒక మాట మాట్లాడి గెలిచినాక ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. అలాట్ల లిస్ట్లా ఒక పేరు తీసేసి ఆల్రెడీ 2 ఇళ్ళు ఉన్న దాంట్లోకి ఒక పేరు తీసి ఇంకొక దాంట్లో పెట్టిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడిచినా అర్హులైన వారికి ఇళ్లనివ్వకుండా మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. మారేడుపల్లి నివాసాల వద్ద అనేక సమస్యలు ఉన్నాయని, కనీసం మంచినీళ్లు కూడా లేవని ప్రజాప్రతినిధులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తమ గోడును వినిపించారు. బోరు బిల్లులు సైతం కట్టకపోవడంతో తరచుగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు కట్ చేస్తున్నారని, అయినా తమ సమస్యను పట్టించుకున్న వారే లేరని వారు వాపోతున్నారు. ఆల్రెడీ 8 సార్లు ఎంక్వైరీ చేశారు. మా ఇంటి ముంగడ ఉండి మమ్మల్ని ఫోటోలు పెట్టి ఆ దొంగలకు పెట్టినాడు పలకలు పెట్టి మా ఫ్యామిలీ మొత్తం దించి మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసారు. చేసినప్పుడు మాకైతే ఇవ్వాలి. మేము 1000 రూపాయలు కట్టి మాకు ఇల్లులు ఇవ్వమంటున్నామా? 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి మంచిగా ఉంది ఇల్లులు. ఇంకా మా ఇల్లులు ఇచ్చి 15-20 లక్షలు కిరాయిలు కట్టి మా ఇల్లు మాకు ఇవ్వమంటే ఇంత ప్రాబ్లం చేస్తున్నారు. ఇల్లు ప్రతి గవర్నమెంట్ ఇదే ప్రాబ్లం చేస్తుంది. మేము దొంగలమా? నీవు కాదు అంటే మేము మా అయ్య అమ్మలకు పుట్టలేదా? మేము ఇక తమకు ఓపిక నశించిపోయిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెవెన్యూ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని, లేని పక్షంలో ఇళ్లలోకి చొరబడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. మరో 10 రోజుల్లో అధికారులు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటానికి సిద్ధమవుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇంట్లో అన్నానికే బియ్యం లేవు, పైసలు లేవు. ఇంట్లో బాసాల పని చేస్తారు. బస్సులో 30 లక్షలు బిల్లు కట్టమంటే మేము 7 గంటలు కట్టాలి. ఆ రోజు ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి కడతామన్నాడు. ఇప్పటికే దానికోసం పట్టించుకోడు. ఈ కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేసి 300 మీదకి ఎట్లా ఎక్కించుకొని పోతాం నీళ్లు? మా నల్ల నీళ్లు లేవు. కొన్ని నల్లలన్నా ఇచ్చినట్టు అట్లా కూడా వేయలేదు. నల్లలు లేవు, బోరింగ్లు లేవు. చూడండి ఎట్లున్నాయి. ఒక ఊకెటోడు లేడు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందా, మరికొంతకాలం ఇలాగే ఎదురు చూడాల్సి వస్తుందో వేచి చూడాలి.
సేవా తత్పరుడు, అందరి మంచి కోరుకునే నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సరాకేశ్వరరెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 2వ వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ అందరికీ నమ్మకమైన నాయకుడిగా నిలిచిన సదాకేశ్వరరెడ్డి గారికి అభినందనలు. కంటోన్మెంట్ లో నంబర్ 1 న్యూస్ ఛానల్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎస్కేఆర్ టీం సభ్యులు. 5వ వార్షికోత్సవం చేసుకున్న సందర్భంగా ఎస్సీబీ న్యూస్ వాళ్ళకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతినిత్యం ప్రజల్లో వింటూ వీళ్ళు ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజానాయకుల మధ్యకు తీసుకొస్తూ అందులో ఈరోజు నేను నామినేటెడ్ సభ్యుడైనా నాకు కూడా తను ఎంతో ఇక్కడ సమస్యలు ఉన్నాయి అక్కడ సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి మాకు చేసే విధంగా తను తోడ్పడుతున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఇంకా రానున్న రోజులలో ఇంకా మీరు ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజానాయకుల దృష్టికి తీసుకురావాలి, ప్రజా ప్రాబ్లమ్స్ తీర్చే విధంగా మీరు తోడ్పడాలి. ఇక్కడ సికింద్రాబాద్, సనత్ నగర్ ఇంకా కొత్తవి మీరు ఓపెన్ చేస్తున్నందుకు దానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీబీ ఛానల్ రాత్రి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రజానికాలందరూ, మేము మాతోటి కంటోన్మెంట్లో ఉన్న నియోజకవర్గం ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు. ఆ న్యూస్ రాగానే మేము చాలా హ్యాపీ అవుతాం. ఏ సమస్యల మీద మాకు ప్లస్ కానీ మైనస్ ఏది చెప్పినా మాకు తెలిసే విధంగా తను చెప్పడం చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాను. కంటోన్మెంట్ లో మర్రి వ్యూహం పనిచేస్తుందా? అలకలో ఉన్న గులాబీ బలగం ఆయనకు సహకరిస్తుందా? ఏడాదిన్నరగా పట్టించుకుని నేతలను మర్రి మాటతో శాంతిస్తారా? ఒక్క సమావేశంతో స్థానిక నేతలపై ఉన్న గుర్రు బయటపడిన వేళ మరి మర్రి రాజశేఖర రెడ్డి ఎలా ముందుకు సాగుతారు? కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అందుకున్న ఎమ్మెల్యే వారందరినీ గాడిలో పెట్టగలరా? ఎవరి టీం వారే అంటూ ఇన్నాళ్ళు సాగిన ప్రయాణంలో సెకండ్ క్యాడర్ ఇప్పుడు సహకారం అందిస్తుందా? అధినేత ఇచ్చిన పిలుపుకు ఇన్ఛార్జ్ ఆలోచనతో విజయవంతం చేస్తారా? నాడు ఆయనే, నేడు ఆయనే. అప్పుడు తప్పైంది ఇప్పుడు ఒప్పవుతుందా? సంవత్సర కాలంగా వారిని గుర్తుపెట్టుకుని పిలిచిన వారే లేరంటున్న ఉద్యమకారులకు ఈసారైనా భరోసా దక్కుతుందా? వాచ్ ఫోకస్. మర్రి మంత్రం పనిచేసేనా? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గంపై పట్టున్న నాయకుల్లో ఒకరు ప్రస్తుత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. గతంలోనూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా, కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా ఆయన పనిచేయగా లాస్య, నందిత, నివేదిత పోటీలో ఉన్న సమయంలో వారి గెలుపు కోసం పనిచేశారు. నాడు కావాలని ఇన్ఛార్జ్ పదవి అందుకున్న ఆయన ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పటికీ కంటోన్మెంట్ లో ముగ్గురు నేతల్లో కూడా సరైన రీతిలో కమ్యూనికేషన్ లేకపోవడంతో ఇక నియోజకవర్గంపై పట్టున్న మర్రి వైపే పార్టీ పెద్దలు ఆలోచన చేశారు. ఆయనపై ఉన్న నమ్మకం అలాంటిది కాగా ఆయన ఇన్ఛార్జ్ అని తెలిసిన వెంటనే ఇక ఇన్నాళ్లు మాకే అంటూ ఆశపడ్డ నేతలు కూడా సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పార్టీ నాయకత్వం ఆయన ఎంట్రీని స్వాగతిస్తున్నప్పటికీ ఇన్నాళ్లు ఏడాదిన్నరగా పట్టించుకుని నేతల మీద మాత్రం గుస్తగానే ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే పదవి రేసులో గతనాటి నుంచి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నెకృష్ణ, గజ్జల నగేష్ పోటీ పడగా ఓమారు లాస్య సీటును దక్కించుకుంటే మరోమారు నివేదిత సాయన్న ఆ సీటును తనకుపోయారు. అయితే లాస్య సమయంలో విజయం అందడంతో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇక ఉండి ఉండనట్లుగా ఎవరి వ్యవహారాలు వారు బిజీగా ఉండగా ప్రస్తుతం లాస్య మరణం అనంతరం మరలా నివేదికే సీట్ ఇవ్వడం సింపతితో గెలిపి చేస్తుంది అంటూ నమ్మకంతో ఆమెను బరిలోకి దింపారు. దీంతో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మళ్లీ నిరాశ ఎదుర్కోవడంతో ఇక తమ టీం సభ్యులతో మినహా మిగతా పార్టీ క్యాడర్తో అంటి ముట్టనట్లుగా ఉండిపోయారు. ఇక పార్టీ సమావేశాలు, సభల సమయంలో మాత్రమే అంతా కలవాల్సిన పరిస్థితి కాగా మిగతా సమయంలో మాత్రం క్యాడర్ను దగ్గర తీసిన వారు కానీ, కార్యక్రమంపై సమాచారం ఇచ్చిన వారు కానీ లేకుండా పోయారు. ఈ తరుణంలో మాతో నలుగురు అంటూ వారితోనే నేతలు పర్యటనలు, కార్యక్రమాలు కొనసాగించగా తమను పట్టించుకోవడం లేదని ఉద్యమకారులతో పాటు సెకండ్ క్యాడర్ మొత్తంగా గుస్సా మీద ఉండిపోయింది. అయితే తమను గుర్తిస్తారనుకుంటే ఖర్చు భారమో లేక తమకేం పని అనుకున్నారో గానీ కలిస్తే పలకరించడం మినహా రమ్మంటూ ఆహ్వానం మాత్రం ఎవరి నుంచి లేని పరిస్థితి కాగా ఇక ఉన్న క్యాడర్ కాస్త చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్లుగా మారిపోయారు. ఈ విషయంపై నిన్నటి సమావేశంలో కొందరు నేరుగానే ఇప్పుడు గుర్తుకొచ్చామా అంటూ ప్రశ్నల వర్షం కురిపించగా మనమంతా కేసీఆర్ గురించి పనిచేస్తున్నామంటూ మర్రి మాటతో ఇక శాంతించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ గూటిలో చాలా శాతం క్యాడర్ అలకలోనే ఉండగా ఇప్పుడు మర్రి ఎంట్రీతో వారెవరికి పదవి రాకపోవడంతో కాస్త సరైనంటూ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందుకు రాగా పార్టీకి సరైన రీతిలో ఇన్ఛార్జీలు లేకపోవడం ఒక సమస్య అయితే ఇన్నాళ్ళు తమను పలకరించేవారు కరవయ్యారంటూ వారంతా గుస్సా మీద ఉండగా ఏది ఏం జరిగినా ఎవరు నచ్చినా నచ్చకున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో మనం ముందుకు సాగాల్సిందేనంటూ కొత్త ఇన్ఛార్జ్ కరాఖండిగా చెప్పైగా మరి మర్రి మంత్రం ఎంతవరకు పనిచేసి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు చలో వరంగల్ విజయవంతం అవుతుందో వేచి చూడాలి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నంబర్ 1 ఛానల్ గా కొనసాగుతూ ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్కేఆర్ టీం సభ్యులు. అందరికీ నమస్కారం. ఎస్సీబీ ఛానల్ 5వ వార్షికోత్సవ శుభ సందర్భంగా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎస్సీబీ ఛానల్లో ఎన్ని న్యూస్లు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తుంది. దీంట్లో ఎప్పుడు నిజాలే నిర్భయంగా చూపిస్తుంది ఎస్సీబీ ఛానల్. ఈ ఎస్సీబీ ఛానల్ ఇప్పుడు సనత్ నగర్లో, సికింద్రాబాద్లో కూడా కొత్తగా లాంచ్ చేస్తున్నారు. వీరు ఇంకా అభివృద్ధి జనాలే దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్సీబీ ఛానల్కి శుభాకాంక్షలు. నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతం ఇది. నిత్యం లక్షలాది మంది వివిధ రాష్ట్రాల నుండి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అక్కడ చిన్న బండి పెట్టుకున్న రోజుకు వేలాది రూపాయల వ్యాపారం కొనసాగుతుంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఆ ప్రాంతానికి డిమాండ్ సైతం ఎక్కువగానే ఉంటుంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు చేసిన పని చూస్తే అందరూ విస్మయానికి గురి కావాల్సిందే. ఇంతకీ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు చేసిన ఘనత ఏమిటనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఏమిటి, సులభ్ కాంప్లెక్స్ మరుగుదొడ్డి గదిలో పట్టిన నీళ్లను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇదేమిటి, ఏకంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్దకు బకెట్లో నీళ్లను తీసుకెళ్లారని ఆశ్చర్యపోతున్నారా? వంటకు సైతం మరుగుదొడ్డిలోని కుళాయి నుండి తీసుకువచ్చిన నీటినే వాడుతున్నారని కంగారు పడుతున్నారా? ఇక్కడ వీరికి కొత్త ఏమి కాదు. ఎందుకంటే కొన్ని నెలలుగా వీరు చేసే తంతు ఇదే. సులభ్ కాంప్లెక్స్ నుండి నీటిని తీసుకొచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రుచికరమైన ఫాస్ట్ ఫుడ్ వంటకాలను తయారు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ అనుకుంటున్నారా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈ తంతు కొనసాగుతుంది. స్థానికంగా ఏదైనా బండి పెట్టుకోవాలంటే స్థలం దొరకడం కష్టం. సులభ్ కాంప్లెక్స్ పక్కనే మడిగ దొరకడంతో కొన్ని సంవత్సరాలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను నిర్వాహకుడు కొనసాగిస్తున్నాడు. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు నీటి సౌకర్యం లేకపోవడంతో సులభ్ కాంప్లెక్స్ నుండి తీసుకువచ్చిన నీటిని వంటతో పాటు పాత్రలు క్లీనింగ్ చేసేందుకు వాడుతున్నారు. విషయం స్థానికులకు తెలియడంతో గత కొద్ది రోజులుగా నిఘా ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న తంతును తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఇక అధికారులకు, ప్రజాప్రతినిధుల వద్దకు వీడియోలు చేరడంతో వైరల్ గా మారాయి. మంగళవారం సదరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని మోండా డివిజన్ కు చెందిన నాయకులు నిలదీశారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు రోడ్లపై జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల ఆరోగ్యంతో చిలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి పలు రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులు రోడ్లపై ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అల్పాహారం తీసుకోవడం సహజంగా కనిపిస్తుంటుంది. అధికారులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. అపార రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడిన నేత, ఎంతో మందికి తన సహాయ సహకారాలు అందించి సేవా తత్పరుడుగా నిలిచిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. లష్కర్ ఎస్సీబీ న్యూస్ ఛానల్ ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్లో 5 సంవత్సరాలుగా ఉన్నది ఉన్నట్లుగా వార్తా ప్రసారాలు చేస్తూ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఛానల్ ప్రతినిధులకు అభినందనలు. ఎస్కేఆర్ టీం సభ్యులు.
ఎస్సీబీ న్యూస్ ఛానల్ వారికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషము. ఎస్సీబీ ఛానల్ ఇంత విస్తృతంగా స్ప్రెడ్ అయింది. ఎస్సీబీ న్యూస్ నుండి లష్కర్ ఎస్సీబీ న్యూస్గా అయ్యింది. అన్ని ఇప్పుడు ఉట్టి కంటోన్మెంట్ అసెంబ్లీయే కాకుండా సికింద్రాబాద్ అసెంబ్లీ, సనత్ నగర్ అసెంబ్లీని కూడా ఫోకస్ చేస్తుందని చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఛానల్ చాలా జెన్యున్గా కింది స్థాయి లీడర్లను కూడా ప్రోత్సహిస్తూ వారి చేసే పనులను అన్ని క్లియర్గా చూపించడము, వారికి ఒక గుర్తింపును తేవడం చాలా సంతోషం. నేను కూడా చాలామంది అంటారు మీ ఛానల్లో చూశాను మేడం ఎస్సీబీ ఛానల్ అంటే నా ఛానలే అనుకుంటారు. సో అంటే అంత గుర్తింపు నాకు కూడా తెచ్చింది కాబట్టి ఎస్సీబీ ఛానల్స్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని, ఒక శాటిలైట్ ఛానల్గా కావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. యాజమాన్యానికి అంతా కూడా మరొక్కసారి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిధులు లేక ఆగిపోయిన కమ్యూనిటీ హాల్లు, అందుబాటులోనే ఓపెన్ జిమ్స్, పచ్చదనానికి నిలయంగా పార్కులు ఉన్న పిల్లలు ఆడుకోవడానికి లేని ఆట వస్తువులు, వాకర్స్ కోసం లేని వాకింగ్ ట్రాక్స్ అన్ని నియోజకవర్గాల్లో గ్రేవ్ యార్డ్లో అభివృద్ధి చెందిన మా నియోజకవర్గంలో గతనాటి పాలనలోకి అభివృద్ధికి నోచుకోలేదు. ఇవన్నీ తీర్చాలంటే మీరు కంటోన్మెంట్కు ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిందే. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఇదేనంటూ ఎమ్మెల్యే గణేష్ నిధులు తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. మంత్రులు కాస్త ఫ్రీగా కనిపిస్తే చాలు విన్నపాలు అందించి నిధులు కావాలంటూ అభ్యర్థులు అందిస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నియోజకవర్గ అభివృద్ధిపై ఇంకా పట్టువదలని విక్రమార్కుడుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండగా సొంతంగా ప్రత్యేక ఫండ్ను కేటాయించాలంటూ విజ్ఞప్తులు అందిస్తున్నారు. వీలైతే సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే గ్రేటర్ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ సెక్రటరియట్లో పాగా వేసి మరీ ప్రయత్నాలు వేస్తున్నారు. అందులో భాగంగా కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఇక పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి మంచినీటి సమస్యకు కాస్త నీటి సరఫరా పెంపుతో ఉపశమనం దొరకగా ఇక మిగతా సమస్యలతో పాటు నిధుల విషయంలో గ్రేటర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందించారు. శ్రీ గణేష్ వస్తున్నారు అనగానే ఇక ఏదో ఒక అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడుగుతారంటూ వారికి తెలిసిన విషయమే కాగా ఇక వాటి చిట్టాను చేతిలో పట్టుకుని ఘంటాపదంగా వారికి అప్పజెప్పి కాస్త చూడండి అంటూ చేతులు పెట్టేశారు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల కన్నా కంటోన్మెంట్ నియోజకవర్గం గతనాటి ప్రభుత్వంలో అంతగా అభివృద్ధికి నోచుకోలేదని, కావున ప్రత్యేక గ్రాంట్లను అందించాలంటూ మంత్రికి వివరించారు. గతంలో ఇచ్చిన బడ్జెట్తో పాటు సొంత కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేయడానికి నిధులు, కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు, ఓపెన్ జిమ్స్, పార్కుల అభివృద్ధి, పిల్లల ఆట వస్తువులు, పార్కింగ్లో వాకింగ్ ట్రాక్లు, గ్రేవ్ యార్డ్ల అభివృద్ధికి కోట్ల రూపాయల స్పెషల్ నిధులను మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేయగా సమయానుకూలంగా నిధులను మంజూరు చేస్తామంటూ హామీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రిగా పలు నిధులను పొన్నం ప్రభాకర్ మంజూరు చేయగా వాటితో పాటు వీటి అభివృద్ధి ఇంకా మిగిలే ఉందంటూ తన వంతుగా వాటికి నిధులు తెచ్చే ప్రయత్నంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిమగ్నం కాగా మరి మంత్రివర్యులు ఎంత మేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాలి. రాత్రి అంబేద్కర్ శోభయాత్ర, ఉదయం అన్నదానాలు, నేను చాలా బిజీ అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముందుకు సాగారు. కంటోన్మెంట్ బాబూజీ నగర్ లో రాత్రి సమయంలో దళిత సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ శోభయాత్ర నిర్వహించారు. దళిత సంఘ నేతల ఆహ్వానంతో శోభయాత్రను జంపన ప్రతాప్ ప్రారంభించారు. బాబూజీ నగర్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు శోభయాత్ర సాగగా పెద్ద ఎత్తున దళిత సంఘాల నేతలు, అంబేద్కర్ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అజిత్, శంకర్, మోని, శరత్, శ్రీకాంత్లు పాల్గొనగా అనంతరం నేతాజీ నగర్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జంపన నిర్వహించారు. కార్యక్రమంలో రామారావు, వినయ్, రాజు, మౌలాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక ఉదయాన్నే ప్రముఖ వ్యాపారవేత్త పృథ్వీనాథ్ జన్మదినం సందర్భంగా బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ గా ఉన్న జంపన్న పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అజిత్, నరసింహ, రామారావు, శ్రీకాంత్ తో పాటు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు అనిల్, సునీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా అధికారులను కలుస్తూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ రోజువారీ పర్యటనలతో బిజీగా మారిపోతున్నారు. డివిజన్లో ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి మరీ పరిష్కరించడమే లక్ష్యంగా కొంతం దీపికా నరేష్ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రెజిమెంటల్ బజార్, గురుద్వారా వద్ద జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను కొంతం దీపికా నరేష్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రెజిమెంటల్ బజార్ గండి మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న బాల హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. చైర్మన్ దామోదర్, ప్రధాన అర్చకులు అనంతచారులతో సమావేశమయ్యారు. స్థానికులకు ఆలయ చైర్మన్, అర్చకుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేలా కొంతం దీపికా నరేష్ ఇరువురితో చర్చలు జరిపారు. ఆలయ అభివృద్ధి కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు సాగాలని సూచించారు.
మాకు ఏంటంటే అంబేద్కర్ జయంతి దానికంటే ముందు ఆర్మీ ప్రోగ్రాంలు ఉండే అన్ని మొత్తం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి 1వ వార్డులోని చింతల్ బజార్లో షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జొక్కల మహేశ్వరరెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చింతల్ బజార్ వాసులంతా కలిసికట్టుగా ఒకే మాటగా ఉంటూ ఏ కార్యక్రమాన్నైనా ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మహేశ్వరరెడ్డి వారిని అభినందించారు. బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు నరసింహ, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం, వైస్ ప్రెసిడెంట్ బాపురావు, జనరల్ సెక్రటరీ కృష్ణ, సభ్యులు మోహన్ రావు, మధు, ప్రకాష్, దేవానంద్, నరేందర్ కుమార్, కృష్ణ, మహేందర్, రాజేష్, విజయ్, శివ, దాసన్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ఇది మా ఎమ్మెల్యే చేయిస్తున్న పనులు అని తెలియజేస్తూ అభివృద్ధి పనుల పరిశీలనలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ చెరుపోయిన సంతోష్ యాదవ్ నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని నెహ్రూ పార్క్ లో గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. చిల్డ్రన్ పార్క్ తో పాటు నెహ్రూ పార్క్ అభివృద్ధి పనుల్లో భాగంగా పలు పనులు ప్రారంభం కాగా నేడు జరుగుతున్న పనులను సంతోష్ యాదవ్ పరిశీలించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో నిధులు కేటాయించి పనులు జరుగుతున్నాయని, తమ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారంటూ సంతోష్ యాదవ్ తెలియజేశారు. కంటోన్మెంట్ 7 వార్డులో సెంట్రల్ బ్యాటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళ నూతన సంవత్సరం వేడుకలు సందడిగా సాగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని సెంట్రల్ బ్యాటరీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, అందులో తమిళియన్స్ ఎక్కువగా ఉన్నారని, అందరూ కలిసిమెలిసి ఉంటూ తమ ఐకమత్యాన్ని చాటుకుంటున్నారని శ్రీ గణేష్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు అధ్యక్షుడు మురళీ ముద్రాజ్, నాగినేని సరితలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట పాల్గొని నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. రాకేష్, శ్యామ్, ఇంద్రపాల్, మధు, పోనీ, కార్తిక్, శివ, సుధాకర్, అశోక్, వనమాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గత 30 ఏళ్లుగా బస్తీలో ఎదురులేని నాయకుడు ఆయన. ఆ బస్తీ ఆయనకు ప్రాణం. మంగమ్మ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన బస్తీ అభివృద్ధి కోసమే కృషి చేసి బస్తీని అభివృద్ధి పదంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించగా పలుమార్లు బస్తీ ఎన్నికల్లో ఎంతమంది పోటీలో ఉన్నా ఆయనకే ఓటు వేసి గెలిపించుకున్నారు. ఆయన ఎం అశోక్ కంటోన్మెంట్ లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీకి మరలా ఆయన్నే లక్ష్మీనగర్ గ్రామ పెద్దలు వచ్చిన మన ఎలక్షన్ అయితే జరిగిందో అందరూ నన్ను చాలా కష్టపడి ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా. నాకు చాలా సహకరించినందుకు వాళ్ళందరికీ నేను నా పేరున అందరికీ నా తరఫున నాకు నేను ఎంత కష్టపడ్డాను వాళ్ళు నా కష్టం చూసి నా విధంగా ఇక్కడ ఎలక్షన్లో నేను ఎన్నుకోబడేది. భయపడుతుంది వాళ్ళు అనుకునేది ఏదైతే బస్సులో సేవ చేయాలనుకున్నా ఆ సేవలన్నీ నేను అందరికీ నాతో తగినక్కడ కృషి చేసి తప్పకుండా బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను తప్పకుండా నేను అధ్యక్షుడిగా ఎన్నిక చేయగా బస్తీవాసులు తన సేవలు మెచ్చి మరలా అవకాశం ఇవ్వడంపై అశోక్ సంతోషం వ్యక్తం చేశారు. కొత్త కమిటీకి స్థానికులు స్వాగతించగా అందరికీ సన్మానాలతో ముంచెత్తారు. యూత్ కాంగ్రెస్ నుంచి ప్రయాణం మొదలుపెట్టి వ్యాయామశాల, భజన మందిర్, నల్లపోచమ్మ ఆలయ నిర్మాణం, కరోనా విపత్కర పరిస్థితుల్లో సహాయంతో పాటు మంజీరా నీటి కనెక్షన్లు ప్రతి ఇంటికి అందించి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు చేరువ చేశారు. ఆయన పనితనం ఇచ్చిన బస్తీవాసులు డెవలప్మెంట్ కమిటీకి మరలా అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై అశోక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు. పార్టీలకు అతీతంగా కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను కలుస్తూ ఆహ్వాన పత్రికలు అందజేస్తూ ఈ నెల 23న జరిగే బంగారు మైసమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్ కాలనీలోని బంగారు మైసమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కనీవిని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని, అన్ని పార్టీల నేతలతో పాటు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలను అందజేస్తూ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడం జరుగుతుందని గుర్రం పవన్ కుమార్ తెలిపారు. కాలనీవాసులతో పాటు డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన వారిలో బీజేపీ నాయకుడు మేకల సారంగపాణి, ఆలయ సభ్యులు షాగాబండి ప్రకాష్, సంగం జగదీశ్వర్, శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
మారేడుపల్లి న్యూ క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాష్ జన్మదిన సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. న్యూ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగుతూ క్లబ్ అభివృద్ధికి సహకారంగా నిలుస్తున్న అధ్యక్షుడి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయంటూ అభినందనలు తెలుపుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. తన టీం సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. న్యూ క్లబ్ కు ఎంతో చరిత్ర ఉందని, చరిత్రను కాపాడుతూ నోముల ప్రకాష్ అభివృద్ధి చేస్తున్నారంటూ ముప్పిడి గోపాల్ ప్రశంసించారు. శుభాకాంక్షలు తెలిపిన వారు ఉపాధ్యక్షుడు మహేందర్, మెంబర్లు మధుసూదన్, వెంకటేశ్వర్, సాయి కుమార్, కిరణ్, నరేష్, రాజ్, ప్రతాప్, లింగం భాస్కర్, ప్రదీప్ తో పాటు స్థానిక నాయకులు వేణుగోపాల్ రెడ్డి, హనుమంతరావు, సాయి కుమార్, హర్షవర్ధన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసు విధానంతో ముందుకు సాగుతూ మారేడుపల్లి వాసులకు సీఐ నోముల వెంకటేష్ సన్నిహితునిగా మారారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడంతో పాటు నేరాల నియంత్రణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని మారేడుపల్లి వాసులకు నోముల వెంకటేష్ అభిమానిగా మారారు. సీఐ నోముల వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు పోలీస్ స్టేషన్లో సీఐని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. సుశీల్ టీం సభ్యులు సోమవారం రాత్రి మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ నోముల వెంకటేష్ ను కలిసి శాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. సతీష్, రంధీర్, వినోద్, ఈశ్వర్, చమన్, నాగభూషణం రెడ్డి, అమర్, వెంకటేష్, అరుణ్, అభిషేక్, రాజ్ పాల్ తో పాటు పలువురు సీఐ నోముల వెంకటేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ముందుకు సాగుతున్నారు. తన దృష్టికి సమస్యను తీసుకొస్తే చాలు అక్కడ వాలిపోయి పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చి అధికారులకు సమస్యలపై అప్డేట్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా కాకగూడ వాసుల నుంచి ఫిర్యాదులు అందటంతో అక్కడ వాలిపోయి వారి సమస్యలు తెలుసుకునే పనిలో తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నిమగ్నమయ్యారు. స్థానికంగా మంచినీటి సమస్య, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల సమస్యలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి సమస్యలను సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకురాగా సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని, పదవులు కాదు పరిష్కారమే ముఖ్యమంటూ వారికి హామీ ఇచ్చారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారంటూ వారికి హామీ ఇచ్చారు. ఉదయం సమస్యలు, రాత్రి సన్మానాలు అందుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్టీ నగేష్ ముందుకు సాగారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా నిన్నటి రాత్రి సమయంలో లోహియా నగర్ లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆది జాంబవతి, అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆర్డీ నగేష్ పాల్గొనడంతో పాటు నిర్వాహకులు సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో ప్రభాకర్, సురేష్, రమేష్, విజయ్ తో పాటు పలువురు పాల్గొనగా ఆర్డీ నగేష్ ను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ సన్మానించారు. ఇక ఉదయాన్నే వర్షంతో వరద నీరు రోడ్డుపైన పారుతున్న పరిస్థితి ఉండగా అసలు కారణం అన్వేషించి వరద నీరు వెళ్లే కాలువలు మట్టి చెత్త చెదారంతో కూరుకుపోయినట్లుగా గుర్తించారు. వెంటనే ఎంసీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పైప్ లైన్ శుభ్రపరిచి వరద నీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేసి సమస్యను పరిష్కరించారు. కంటోన్మెంట్ 8వ వార్డులోని సదర్ బజార్, దర్జీ బస్తీల్లో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది నెలలుగా డ్రైనేజీ సమస్య ఇబ్బంది పెడుతున్న అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్య మాత్రం పరిష్కారం కాలేదని, వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ బాలరాజ్, నరహరి, శ్రీనివాసులు కోరారు. మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్క చెల్లెళ్లు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కంటోన్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనిధి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. వారి తల్లిదండ్రులకు 7 సంతానం కాగా వీణా, మీనా ఇద్దరు అక్క చెల్లెళ్లు, వయసు 60 సంవత్సరాలు. ఇద్దరికి వివాహం కాకపోగా తల్లిదండ్రులకు దూరంగా ఇద్దరు కార్ఖానాలోని అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే వారి మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటుండగా గత 10 రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం కలిగిన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానికులు డోర్లు పగలగొట్టి చూడగా ఇద్దరు ఒకే బెడ్పై చనిపోయి ఉండటంతో పాటు మృతదేహాలు కొల్లిన స్థితిలో ఉండటంతో ఆత్మహత్య చేసుకుని 10 రోజులు అయినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.